V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కనకమహాలక్ష్మి ఆవరణలో ఉన్న ఈరోజు మార్గశిర మాసం 3వ వారం సందర్భంగా ప్రసాద వితరణ. ఈరోజు చక్కెర పొంగళి మరియు శనగలు భక్తులకు పంచడం జరిగింది. కనకమహాలక్ష్మిని దర్శించుకొని వచ్చిన భక్తులు ఈ యొక్క బ్యాంక్ సిబ్బంది పంచిన ప్రసాదం తిని చాలా సంతోషం వ్యక్తం చేశారు. కూడా రాకూడదు. భక్తులు గమనించారండి. తీసారా? తీసాను సార్. అది అక్కడ పెట్టమని చెప్పారు నీకు. అది రామాలయం లోపల నుంచి భక్తులకు అనుమతి లేదండి. భక్తులు గమనించాలి. కోఆపరేటివ్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ మార్గశిర మాసం కనకమహాలక్ష్మి ఉత్సవాల సందర్భంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ స్టాఫ్ అందరినీ కలిపి ప్రసాదం చేసాము. చక్కెర పొంగలి ప్లస్ కొమ్మిచనగలు కలిపి స్టాఫ్ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకొని అందరం కలిపి ప్రసాదం చేస్తున్నాం. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ప్రసాద తీర్థాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. 25 కేజీలు చొప్పున పంచాలి సార్ ప్రసాదం. ఫస్ట్ వారం పులిహార పంచాం. సెకండ్ వారం ప్రసాదం ప్లస్ పొంగల్ ప్రసాదం. అలాగే 4వ వారం కూడా పులిహారి కొమ్మచాలను కూడా పంచుతాం. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి.